హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మనకి ఇస్రో జస్ట్ నిన్న నైట్ మనకి ఇస్రో ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసిందనమాట. మనం స్పేస్లో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించమని చెప్పేసి ఆ టాపిక్ ఏందో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని పేరు యాక్చువల్ టెక్నికల్గా దాని పేరు POEM అనమాట. దీన్ని మనము PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 అంటాం. ఒకసారి నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది ఇట్లాంటి టాపిక్స్ అనేవి. సో మీరు డిఫికల్ట్గా ఉంటాయి అనుకుంటారు కానీ సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూఆర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3. ఫస్ట్ మీకు ఫుల్ ఫామ్ తెలిసి ఉండాలి చిన్న చిన్న ఎగ్జాంపుల్లో. ఇందులో మెయిన్ ఏంటంటే PSLV C58. ఇది మీకు ఎక్కువ న్యూస్లో కనిపిస్తుంది ఈరోజు న్యూస్ పేపర్లో. PSLV C58. దాని తర్వాత ఇది PSLV పోలార్, PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఇది కనిపిస్తుంటుంది మీకు ఈరోజు. దాని తర్వాత ఇంకా ఎక్కువ అనిపించింది మనకి రీఎంట్రీ అనే వర్డ్ కనిపిస్తుంది మీకు. రీఎంట్రీ ఇంటూ ఎర్త్ అట్మాస్ఫియర్. జాగ్రత్త వినండి, ఎందుకంటే మీకు తెలుగులో కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది, అంటే ఇంగ్లీష్లో కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్లో తెలుగులో జాగ్రత్త వినండి. రీఎంట్రీ ఇంటూ ఎర్త్ అట్మాస్ఫియర్. ఫైనల్గా స్పేస్ డెబ్రీస్. ఈ కీవర్డ్స్ మీరు ఈరోజు వింటారు ఈ ఆర్టికల్కి సంబంధించి. స్పేస్ డెబ్రీస్. ఫస్ట్ PSLV C58. PSLV అంటే మనకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. PSLV C58 ద్వారా మనము ఈ యొక్క ఎక్స్పోసాట్ అనే దాన్ని లాంచ్ చేసినాం. ఎక్స్పోసాట్ ఇది ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఎక్స్పోసాట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంది? ఈ యొక్క స్పేస్లో ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడం. ఇలా ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడానికి ప్రపంచంలో రెండవది అనమాట. ఇంతకుముందు ఇస్రో వాళ్ళు పంపించారు, సెకండ్ వన్ నాసా, ఫస్ట్ వన్ నాసా వాళ్ళు పంపించారు, సెకండ్ వన్ ఇస్రో వాళ్ళు ఎక్స్రేని అబ్జర్వ్ చేయడానికి డెడికేటెడ్గా. ఈ ఎక్స్పోసాట్తో పాటు దీన్ని కూడా పంపించాం కాబట్టి ఇది కూడా న్యూస్లో ఉంది. నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లోనే 2 జనవరి రోజు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ SNT ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో చూడొచ్చు. 1 జనవరి రోజు మనం PSLV C58 లాంచ్ చేసినాం. 2 జనవరి రోజునే మీకు వీడియో చేసిన ఈ యొక్క ఎక్స్పోసాట్ గురించి. ఎక్స్పోసాట్ బేసిక్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు వీడియోలో. సరే, ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడానికి నార్మల్గా మనకి PSLV స్టేజెస్ PSLV యొక్క స్టేజెస్ 1, 2, 3, 4. సో PSLVలో మనకి 4 రకాల స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్. ఈ 4 స్టేజెస్లో ఫస్ట్ 3 స్టేజెస్ అనేది మనకి ఈ యొక్క రాకెట్ స్పేస్లోకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇవి మనకి ఈ యొక్క సముద్రంలో పడిపోతాయి. ఈ 4th స్టేజ్ ఉంటుంది చూసారా, ఈ 4th స్టేజ్ PSLV స్టేజ్ 4 ఉంది కదా. ఈ స్టేజ్ 4 ఏం చేస్తుందంటే ఈ శాటిలైట్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ని ఈ యొక్క ఆర్బిట్ అంటే ఏ కక్షలోకి ఎంట్రీ చేయాలో ఆ ఆర్బిట్లో ఫిక్స్ చేస్తుంది. ఫిక్స్ చేసిన తర్వాత ఇది జనరల్గా ఎక్కువ ఎత్తులో ఉంటుంది, ఆల్మోస్ట్ 650 కిలోమీటర్ హైట్లో ఉంటుంది. దీన్ని ఒక 350 కిలోమీటర్స్ హైట్ తగ్గిస్తారు, ఎందుకంటే ఇంత హైట్లో ఉంటే ఇది తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. నార్మల్గా అయితే ఏం జరుగుతుందంటే ఇలా శాటిలైట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నార్మల్గా ఇది అలానే స్పేస్లో ఒక చెత్తలాగా మిగిలిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిపోయి కాలిపోయి మనకు సముద్రంలో పడిపోతుంది. ఇది నార్మల్గా జరిగేది. ఈసారి ఏం చేసినామంటే దీన్ని యాడ్ చేసినాం. ఈ స్టేజ్ 4కి దేన్ని యాడ్ చేసాం మనం? స్టేజ్ 4కి ఈ యొక్క PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనేదాన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని హైట్ తక్కువ చేసినాం, 350 కిలోమీటర్స్ దాకా తీసుకొచ్చిన తర్వాత దీనికి మనం కొన్ని ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ యాడ్ చేసినాం మనం. ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ అంటే కొన్ని యూనివర్సిటీ వాళ్ళు పంపిస్తారు కదా ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్. ఈ శాటిలైట్స్ దీనిలో లాగా ఈ యొక్క స్టేజ్ 4 నుండి విడిపోయి భూమి చుట్టూ తిరగవు. ఈ శాటిలైట్స్ దీనికి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇది హైట్ తగ్గి దీని ఒక 6 నెలల పాటు మనం ఆర్బిట్లో ఉంచగలం, 6 months పాటు ఆర్బిట్లో ఉంచగలిగినాం. అంటే ఈ యొక్క స్టేజ్ 4 అనేది POEMతో కలిసి 6 నెలలు భూమి చుట్టూ తిరిగిన తర్వాత ఇప్పుడు అది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చేసింది అనమాట. అంటే మన భూమి వాతావరణంలోకి వచ్చేసి ఫైనల్గా మనకి ఈ యొక్క ఓషన్లో పడిపోయింది, సముద్రంలో పడిపోయింది. దీని ద్వారా ఏమైపోయింది? దీని ద్వారా ఈ PS4 నార్మల్గా స్పేస్లో ఉండేటటువంటి చెత్త ఇప్పుడు స్పేస్లో ఎలాంటి చెత్త లేకుండా స్పేస్ డెబ్రిస్ అంటే ఈ యొక్క స్పేస్లో ఎలాంటి చెత్త లేకుండా జీరో డెబ్రిస్
జీరో డెబ్రిస్ అంటే జీరో, ఎలాంటి చెత్త లేకుండా ఇప్పుడు మనం ఈ మిషన్ని ఆపరేట్ చేసినాం అనమాట. ఇది దీని యొక్క సక్సెస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, జీరో డెబ్రిస్ ఏ విధంగా చేయగలిగినాం అంటే ఈ స్టేజ్ 4ని మనం హైట్ తక్కువ చేసి ఒకవైపు ఏమో మనం డెబ్రిస్ లేకుండా చేసుకున్నాం, అంటే ఇలాంటి చెత్త లేకుండా చేసుకున్నాం. ఇంకోవైపు ఏమో ఈ స్టేజ్ 4ని మనం కొన్ని శాటిలైట్ అటాచ్ చేసి అవి స్పేస్లో ఎక్స్పెరిమెంట్ చేసే విధంగా దీన్ని మనం యూజ్ చేసుకున్నాం. ఇది ఓవరాల్గా ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రాధాన్యత అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా కదా ఓవరాల్గా. సరే, మరి పిఎస్ఎల్వి C58 అన్నా కదా నేను మీకు ఇక్కడ. సో ఈ పిఎస్ఎల్వి C58లో పిఎస్ఎల్వి ఫస్ట్ లాంచ్ ఏంటి? పిఎస్ఎల్వి ఫస్ట్ లాంచ్ ద్వారా మనం ఏ శాటిలైట్లు లాంచ్ చేసినాం? ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇది 58 అన్నా కదా, పిఎస్ఎల్వి 1 ఉంటుంది కదా, దాని ద్వారా ఏ శాటిలైట్ లాంచ్ చేసినాం? ఆన్సర్ చేయండి. ఓకే, ఇది మీ కాన్సెప్ట్ కదా, దీనికి సంబంధించి ఫర్దర్ ఒకసారి మనం డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో నేనేం చెప్పినా ఇంతకు మీకు పిఎస్ఎల్విలో 4 స్టేజెస్ ఉంటాయన్నాను. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇవన్నీ కూడా మనకి వాటర్లో పడిపోతాయి, అంటే సముద్రంలో పడిపోతాయి. స్టేజ్ 4 అనేది ఏం చేస్తుంది? ఈ యొక్క శాటిలైట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మామూలుగా అదైతే కనుక స్పేస్లో ఇలానే తిరుగుతూ ఉంటుంది అనమాట, డెబ్రిస్ లాగా తిరుగుతూ ఉంటుంది. కాకపోతే దీన్ని మనం ఈ యొక్క POM పోలార్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ POM 3, ఓకే, అప్డేటెడ్ 3 ఇదేంది మనకి? దీన్ని మనం హైట్ తగ్గించుకొని దీన్ని మనం ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా వాడుకొని దీన్ని కొన్ని ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ అటాచ్ చేసి, ఓకే, ఇది ఒక 6 నెలల్లాగా ఉంచినట్టు చేసి ఆ శాటిలైట్స్ అన్నీ కూడా తమ రీసెర్చ్ జరిపినాయి. ఇప్పుడు ఇది మళ్ళీ మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చేసింది. మనం జీరో డెబ్రిస్తో చేసేసినాం, ఎలాంటి చెత్త మిగిలించకుండా. దాంతోపాటు మనం ఇట్లాంటి స్టార్టప్స్ కానీ ఇట్లాంటి ఈ యొక్క ఎవరైతే కనుక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాళ్ళ తక్కువ ప్రైస్తోనే మనం ఒక ప్లాట్ఫామ్ని ఆఫర్ చేసినట్టు అయిపోయింది. ఎందువల్ల ఈ యొక్క స్టేజ్ 4 ఎలాగో వేస్ట్ పోయేది, దానికి దీన్ని యాడ్ చేసి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది కాబట్టి వీళ్ళు ఒక 6 months వరకు కూడా వాళ్ళ శాటిలైట్స్ మొత్తం స్పేస్లో రీసెర్చ్ చేసుకోగలిగారు అనమాట. మనకి పిఎస్ఎల్వి C58 POM ప్లాట్ఫామ్ పైన ఈ రాకెట్స్ అన్ని పంపించారు. ఓకే, ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అని, దాంతోపాటు గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్ గీత అని చెప్పేసి, దాంతోపాటు మనకి రుద్ర 0.3 HPGP, అర్కా 200 ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క POM ప్లాట్ఫామ్కి అటాచ్ చేసినాం అనమాట. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏ శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు ఈ POM దానికి అటాచ్ చేసి లాంచ్ చేశారు. ఏ శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు పిఎస్ఎల్వి C58 అందులో ఉన్న స్టేజ్ 4కి దీన్ని లాంచ్ చేశారు. దీన్ని లాంచ్ చేసి దీనికి అటాచ్డ్గా కొన్ని శాటిలైట్స్ పెట్టారు. అవి ఒక 6 నెలల పాటు రీసెర్చ్ చేసినాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అంటే POM ఏదైతే ఉందో, PS4 ఏదైతే ఉందో, PS4 ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చేసింది, స్పేస్లో ఎలాంటి డెబ్రిస్ మిగిల్చకుండా. ఇది మీకు ఓవరాల్గా కాన్సెప్ట్. దీనివల్ల స్పేస్ జంక్ అనేది ఉండదన్నమాట, అంతరిక్షంలో చెత్త లేకుండా ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు అర్థమైంది అనుకుంటా ఇది. సో మనం పిఎస్ఎల్వి C58 గురించి చెప్తాను కదా. పిఎస్ఎల్వి C58 ద్వారా మనం ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ లాంచ్ చేసినాం. ఇది మన ఇండియా యొక్క లేదా వరల్డ్ 2వ ఎక్స్రే పోలారిమెట్రీ శాటిలైట్, ఓన్లీ ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడానికి. దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత? 5 years. ఇది మనకి లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతుంటుంది అనమాట. ఎక్స్రేస్ని ఎందుకు అబ్జర్వ్ చేయాలి? స్పేస్లో ఉన్నటువంటి ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం స్పేస్ ఎలా ఏర్పడింది, అలానే కొన్ని స్టార్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. ఈ యొక్క ఎక్స్పోసాట్లో ఉన్న ఇంపార్టెంట్ పేలోడ్స్ ఏంది? పోలిక్స్, దాంతోపాటు ఈ యొక్క ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్, అలానే పోలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్. దీన్ని డెవలప్ చేసింది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలానే UR రావ్ శాటిలైట్ సెంటర్. ఇవి 2 కూడా బెంగళూరులో ఉన్నాయి. మనకి ఎక్స్పోసాట్ అనేది ప్రపంచంలో 2వది ఎక్స్రే డెడికేటెడ్ మిషన్. అంతకుముందు నాసాస్ ఇమాజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి IXPE, దాన్ని 2021లో నాసా వాళ్ళు లాంచ్ చేశారు. ఇది మనకి 2nd అనమాట. ఓకే, ఇలా స్పేస్లోని అబ్జర్వ్ చేయడానికి అంటే అంతరిక్షంలో పరిశోధన చేయడానికి ఇది మనం లాంచ్ చేసింది 3వది. ఆల్రెడీ మనం ఇంతకుముందు 2 లాంచ్ చేసాం. ఒకటి ఆదిత్య L1, ఇంకోటి ఆస్ట్రోసాట్ని 2015లో లాంచ్ చేసాం. ఆదిత్య L1ని 2023లో లాంచ్ చేసాం అనమాట. ఓకే, ఎక్స్రేస్ అనేది ప్రధానంగా మెయిన్గా మనకు విజిబుల్ రేడియేషన్ తర్వాత వేవ్ లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్రేస్ వస్తాయి మీకు. రేడియో వేవ్స్ ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నది, దాని తర్వాత మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ IR, దాని తర్వాత విజిబుల్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్. ఇవి మనకి యొక్క డిఫరెంట్ రేస్ అనమాట. ఇది మనకి ఓవరాల్గా ఇస్రో సక్సెస్ఫుల్గా POM టెస్ట్ని చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ రీఎంట్రీ కూడా అయింది. ఐ హోప్ మీకు టెక్నికల్ సబ్జెక్ట్ సాధ్యమైనంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి ఈ యొక్క POM 3 యొక్క సమగ్రమైన విశ్లేషణ. మీరు ఇంకేమైనా టాపిక్ సజెస్ట్ చేయాలంటే కూడా సజెస్ట్ చేయండి. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.